అవకాశం కోరని సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి వారి చేత మమ్మల్ని తిట్టించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం. శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయం ఇది. లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మనం శాసనసభను ఉందాగా నడుపుకుందాం, శాసనసభలో మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేద్దామని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి చెందిన సభ్యులు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని మాట్లాడదామంటే, దీనిపైన మా వివరణ ఇద్దామంటే మా గొంతు నొక్కారు శాసనసభలో. గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరనైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచెలను పెట్టారు. చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం, స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు. శాసనసభ్యులకే గతి లేదు. ఇక్కడ శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగడానికే అనేక రకాలైన ఆంక్షలు, ఇక్కడ కంచెలు. ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసిందే నేను కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సభ్యులు కానీ సభా సాంప్రదాయాలను పాటించడం లేదు. ముఖ్యమంత్రి గారు మేము చెప్పలేని భాషలో సభలో రికార్డ్స్లోకి పోయే విధంగా ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి దీన్ని గమనించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని మేము ఎప్పటికైనా ఈ రకమైన ప్రవర్తన ప్రభుత్వం నుంచి ఉంటే, ఇదే రకమైన భాషను ముఖ్యమంత్రి గారు కొనసాగించాలని అనుకుంటే సమంజసము కాదు. అంతే తీవ్ర స్థాయిలో మీరు మా వైపు నుంచి కూడా దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భాష రాక కాదు, మాటలు రాక కాదు, మీరు మాట్లాడే మాటల కంటే అసభ్య పదజాలాన్ని ఉపయోగించే సత్తా మా దగ్గర ఉన్నది. కాకపోతే మాకు సభ్యత అడ్డొస్తున్నది, సంస్కృతి అడ్డొస్తున్నది. తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని కించపరచదలుచుకోలేదు. అందుకనే ముఖ్యమంత్రి గారి పట్ల ఆ అసభ్య పదజాలాన్ని మేము వినియోగించుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. స్పీకర్ గారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ.